మీకు ఒకటి చెప్పిస్తాను. బార్ అసోసియేషన్ ఉంటుంది కదా హైకోర్టులో, ఆ బార్ అసోసియేషన్ ఆఫ్ హైకోర్టు ముందు డెసిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్స్ది ఒక పెద్ద లాంజ్ ఉంటుంది. అంటే ఓల్డ్ సిటీలో బార్ అసోసియేషన్లో బయట అంతా ఉర్దూలో ఉన్న వాకిట్లో ముగ్గు ఉంటుంది. అంటే ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ అని ఆ ముగ్గులో పసుపు కుంకుమ గులాల్ పూల రెక్కలు తేనె చుక్కలు రంగరించి ఇలా బొమ్మ చేసి అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, ఇంత గొప్ప సొగసురో ఏడదాచినావురో అని. ఈ యొక్క తెలంగాణ స్టేట్ హైకోర్టు ముంగిట్లో ఆరని ఐదోతనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేత ఉండు, ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లిపాదికి అంత వైభోగం. అలా ఆరని ఐశ్వర్యం ఎక్కడుంటుందంటే ముంగిట్లో ముగ్గులు వేసే అరచేతిలో ఉంటుంది. తీరైన సంపద ఏ చోట నుండు అరుగులలికేవాని అరచేత నుండు. అట్లా హైకోర్టులో యూ క్యాన్ సీ ఇంత పేరుగాంచిన ఓల్డ్ సిటీలో హైదరాబాద్ హైకోర్టులో బార్ అసోసియేషన్ ముందు ఒక చక్కటి అందమైన ముగ్గు ఎప్పుడు రోజు, నిన్నటిదే ఈరోజు, ఈరోజుదే రేపు, రేపటిదే ఎల్లుండి. అదేం ఫ్రిడ్జ్ కాదు, బార్ అసోసియేషన్, ఇట్స్ నాట్ రెఫ్రిజరేటర్. సో రోజు పొద్దున్నే ఒక చక్కటి ఒక అందమైన ముగ్గు ఉంటుంది. సరే, ఎక్కడ పడితే అక్కడ క్యాంటీన్లు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ స్టాఫ్ క్యాంటీన్, అడ్వకేట్ క్యాంటీన్ ఉంటుంది, అది వేరే విషయం. బట్ ముగ్గులు ఉంటాయి చూడు, బార్ అసోసియేషన్ వాకిట్లో రోజు ఒకటి కొత్త ముగ్గు వేస్తారు. నిన్నటిదే ఈరోజు, ఈరోజుదే రేపు కాదు. దే డోంట్ ఈవెన్ రిపీట్. ఫ్రెష్గా ముగ్గేసి చక్కగా గడపలు అలికి మళ్ళీ అక్కడ పసుపు కుంకుమ కూడా వేస్తారు. అంటే ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత సాంప్రదాయం. ఇండియన్ పీనల్ కోడ్ అని, ఏదో భారతీయ శిక్షా స్మృతి అని వాదించడం కాదు, భారతీయ సంస్కృతిని, సంస్కారాన్ని, ఆ యొక్క లా అండ్ ఆర్డర్ చట్టాన్ని కోర్టు చూపిస్తుంది. ఓ పక్క ఉర్దూలో ఖురాన్ ఉంటుంది, ఇంకో పక్క ముంగిట్లో ముగ్గులు ఉంటాయి. అది హిందూ ముస్లిం యొక్క ఐక్యత. దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ హిందూ ముస్లిం కల్చర్స్. ఒక హిందూ ముస్లిం కల్చర్ ఎలా మిక్స్ అయిపోయిందో, గోడల మీద ఖురాను, ముంగిట్లో ముగ్గులు, గడపకి పసుపు. ఇది హైదరాబాద్ హైకోర్టు. థ్యాంక్ యూ.